వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ఆర్డీఎఫ్ విద్యా సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పొందటం అభినందనీయమని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాలలో ఉపాధ్యాయుల నివాస సముదాయం, వృత్తి విద్యా కోర్సులను ఆయన ప్రారంభించారు. ఆర్టీఎఫ్ పాఠశాలలో చదువుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీ, అథ్లెటిక్ క్రీడాకారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. బాణాలు విసిరి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ఎరువు పిచికారీ డ్రోన్ యంత్రాన్ని పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. గత 29 సంవత్సరాలుగా గ్రామీణ స్థాయిలో నిరుపేద పిల్లలకు విద్యను అందించడమే కాకుండా జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించేందుకు ఆ సంస్థ వ్యవస్థాపకులు రామ్మోహన్ రావును ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉచిత విద్య, భోజనం వసతులు కల్పించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఆర్టీఎఫ్ విద్యా సంస్థల పనితీరు బేషుగ్గా ఉందన్న ఆయన పాఠశాల నిర్వాహకులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 50% ఖచ్చితమైనటువంటి రూల్ను అప్లై చేస్తూ ఆ రకంగా విజయటం, అదే రకంగా ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు, తండ్రి లేకనో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళను ఉచితంగా చదివించడం, వాళ్ళకి ఇక్కడ ఉచితంగా వసతి కల్పించడం, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవి గవర్నమెంట్ ఎంత అనుకున్నా అమలు చేయటంలో అనేక సందర్భాల్లో వెనుకబడుతున్నటువంటిది చూస్తున్నాం. కానీ ఇక్కడ ఆ రకంగా కాకుండా వాళ్ళు అనుకున్నటువంటి దీంట్లో ఏదైతే పద్ధతి పెట్టుకున్నారో, వాళ్ళు ఏదైతే రూల్స్ రాసుకున్నారో వాళ్ళ రూల్స్ని వాళ్ళు అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి వారికి మరొకసారి మీ అందరి తరఫున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.